నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా చేరి వచ్చిన మీకు అందరికీను యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమంటే మీకు అందరికీ నా నిండు వందనాలు. అదేవిధంగా మనం తలంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడమైన దేవ, నీకు వందనాలు నాయన. నాయన పరలోకం నుంచి తండ్రి ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ప్రభు మా కొరకు తండ్రి, మా పాపాల కొరకు తండ్రి ప్రభు మీరు మరణించి తండ్రి సజీవుడైన తండ్రి లేచి తండ్రి ప్రభు పరలోకానికి వెళ్ళారు కాబట్టి తండ్రి ప్రభు ఆ సత్యాన్ని మేము తెలుసుకొని తండ్రి ప్రభు ఈ లోకంలో తండ్రి ప్రభు నీ యందు విశ్వాసంతో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. ఇగోనైనా ఈ దినము తండ్రి ప్రభు మిమ్మల్ని తండ్రి ఆరాధించి మిమ్మల్ని స్థుతించేదానికి తండ్రి ఈ రీతిగా తండ్రి నీ సంఘంలో తండ్రి నీ మాటలు జ్ఞానించేదానికి ప్రభా, నీ మాటలు నేర్చుకునేదానికి తండ్రి ప్రభా, నీ అడుజాడుల్లో తండ్రి ప్రభా మేము కూడా నడిచేదానికి తండ్రి మాకందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్. పాటలు పాడాలి, వచ్చి పాటలు పాడాలి.
ఎంతో చక్కగా పాడి వినిపించినందుకు సంఘం తరఫున వందనాలు. అదేవిధంగా ఫస్ట్ వార్త మనం విందాము. గీత వచ్చి ఫస్ట్ వార్త మనందరితోనూ పంచుకుంటుంది. దేవుని మాటలు శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చిన నా ప్రియ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి చాలామంది ఈ జగమంతా దేశమంతా చాలామంది ఈరోజు ప్రార్థనలు కానీ వారి యొక్క సెలబ్రేషన్స్ కానీ చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మనము కూడా విలువైన విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే కళ్ళు మూసుకుందామండి. ప్రార్థించుకునే తర్వాత వాక్య భాగంలోనికి కొద్ది నిమిషాలు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ పాటల ద్వారా కానీ తండ్రి చేరి వచ్చిన మీ ఆత్మీయమైన పిల్లల ద్వారా తండ్రి మీరు ఘనపరుచుకోమని తండ్రి, ఎవరైతే మీ మీ యొక్క వాక్కులను తెలుసుకోలేక తండ్రి వారు తండ్రి లోకంలో ఉండిపోయారో వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున తండ్రి ఈరోజు మీరు పుట్టిన రోజు అని చెప్పేసి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభువా నిజంగా మీ యొక్క పుట్టుక విషయం వల్ల పరమార్థం ఏంటి అనేది చాలా మంది తెలుసుకోలేక తండ్రి వారికి అనుకూలముగా వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు కనుక అలాంటి వారికి తండ్రి మేము కూడా అలాంటి వారి మధ్యలో నుండి వచ్చిన మమ్మల్ని ప్రభువా ఈ రోజున నిజమైన వాక్యం ఏంటి, నిజమైన మీ యొక్క పుట్టుక పరమార్థం ఏంటి అని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరింత ఎక్కువగా లోతుగా మేము నేర్చుకున్నట్లుగా మాకు మరింత ఎక్కువగా తండ్రి మీ ఆత్మ ద్వారా తండ్రి మరింత ఎక్కువగా మాకు నేర్పించి తండ్రి తీర్చిదిద్దామని బుద్ధి చెప్పమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు కూడా కొన్ని దేవుడు ఈ లోకమే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి లోకమంతా పండుగ చేసుకుంటూ ఉంటుందండి. ఈరోజు కూడా మనము పండుగ అనేది ఏంటి, అసలు ఆయన ఎందుకు పుట్టాడు, ఈ రోజునే పుట్టాడు అనేది కాదండి. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది మనకు తెలియదు. ఇప్పటికీ బైబిల్లో మెన్షన్ చేయలేదు. సో అందరూ చేస్తున్నారు కదా మనము చేయాలి కదా అని కాదు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, మనతో ఆయనకు పని ఏంటి, మన ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనలో నుండి ఆయన ఏం కావాలనుకుంటున్నాడు అనేది ఆయన పుట్టుక పరమార్థంలో ఈరోజు మన వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే చూద్దామండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఈ వచనంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, దూత వచ్చిందంట మరియమ్మ గారికి వచ్చి నువ్వేం భయపడొద్దు, నువ్వు పరిశుద్ధాత్మలను గర్భవతి అయ్యి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టదు. ఆ రోజున మరియమ్మ గారు పెళ్లి కాక ముందే గర్భవతి అయి యేసుని కంటుంది. ఇప్పుడు నేటి దినాల్లో ఉన్న మనము ఎవరైనా పెళ్లి కాక ముందు గర్భం ధరిస్తే ఎలా అనుకుంటామండి, ఎన్ని నెగిటివ్ థాట్స్ ఆమె మీద మనకు వస్తాయి కదండి.
నెగిటివ్ థాట్స్ వచ్చినప్పటికీ కూడా, నెగిటివ్ ఆలోచనలు ఆమె మీద మనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వేం భయపడొద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారు అందరూ దేవుని వల్ల కృప పొందిన వారేనండి. దేవునికి అందరు కావాలి, మనమే దేవుని దూరం చేసుకుంటున్నాం. దేవుని పుట్టుక పరమార్థము ఏంటి అంటే, అందరం ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ ఆయన యొద్దకు రావాలనేది ఆయన చాలా ఆశపడుతున్నాడు. ఆయన కోరిక అదే. అందరి మీద ఆయన కృప కురిపిస్తూనే ఉన్నాడు. కానీ అది చాలా మందికి అర్థం కాక నశించిపోతూ లోకంలో లోకాశల ద్వారా లోకం లాగుతూ ఉంటుంది వాళ్ళని. అలా కాకుండా నిజమైన దేవుడు ఎవరు? ఇప్పుడు మనకు తండ్రి ఒక్కడే ఉంటాడు. సో ఈ లోకానికి, ప్రపంచానికి, ప్రకృతికి ఒక్కడే తండ్రి. అది మనం ఆలోచించాలి. నిజమేంటి, అబద్ధమేంటి, నిజమైన దేవుడు ఎవరు, అబద్ధమైన దేవుడు ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన పుట్టాడని చెప్పేసి సెలబ్రేషన్స్ తెగ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా? ఆయన పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని మనం నడుచుకుంటున్నామా? ఆయన కృప నిజంగా మనం పొందిన వారమేనా అనేది మనం ఆలోచించాలి. ఆనాడు మరియమ్మ గారు, మరోసారి చదువుకుందాము, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఇక్కడ చెప్తున్నాడు, మరియా నువ్వేం భయపడొద్దు, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. ఈ రోజున మనం మనస్ఫూర్తిగా మన మనసు మీద చేయి వేసుకొని నేను దేవుని కృప నేను పొందాను అని ఎంతమంది చెప్పగలుగుతున్నారండి? దేవుని కృప నాకుంది, దేవునికి ఇష్టానుసారంగా నేను నడుచుకుంటున్నాను, ఏ తప్పు నాలో లేక నేను నడుచుకుంటున్నాను అనేది మన మనస్సు మీద మనం చేసుకుంటే చాలా మంది అక్కడ ఓడిపోతారండి. ఇంకొకటి, యేసుక్రీస్తుకు పుట్టాడు అని చెప్పేసి మనము చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం నన్ను ఆయన కోరుకుంటున్నాడు అనేది ఎంతమంది ఆలోచిస్తూ బ్రతుకుతున్నారు. ఇది మనలో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్న కృప, అక్కడ మరియమ్మ గారికి కృప వచ్చింది. ఈరోజు మనకు కృప లేదండి, గోల్డ్ అంతా మనకు కృప ఉందండి. కానీ ఆ కృపాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నశించిపోతున్నారు కొంతమంది. అలా ఉండకుండా మనం మాట చూద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఆయనలో మనకు కనిపిస్తున్నాయండి, కొన్ని లక్షణాలు ఇక్కడ ధరింపజేశాడు ఆయన అన్నట్లు మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యాలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. మనకు యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహింపబడ్డారంట మనకి. అలా తర్వాత ఆయన భుజము మీద రాజభారం ఉండును. సంఘం ఎక్కడైతే సంఘం ఆయన పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆయన పిల్లలందరి మీద ఆయన భారము, రాజ్య భారం ఆయన మోసుకుని ఉన్నాడంట ఆయన భుజాల మీద. ఆయన భుజాల మీద మనమున్నాము, ఆయన మనస్సులో ఆయనకు దృష్టిలో మనం ఉన్నామా లేదనేది మనం ఆలోచించుకోవాలండి. ఇక్కడ క్వాలిటీస్ కొన్ని కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ క్వాలిటీస్ మనలో ఉండాలంటే మొదట మనలో ఎవరు ఉండాలండి? క్రీస్తు ప్రభువారు ఉండాలి. క్రీస్తు ప్రభువారు మనలో ఉండినట్లయితే ఈ క్వాలిటీస్ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి. కానీ ఈ క్వాలిటీస్ మనలో లేకుండా చాలా మంది పండగ చేసుకునే వాళ్ళు లేరు. చాలా మంది బోల్డ్ అంత మంది మనకు కనిపిస్తూ ఉంటారు పండగ చేసుకునే వాళ్ళు. ఈ క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, కానీ తినాలి, త్రాగాలి, క్రిస్మస్ అనగానే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇంకొంతమంది ఆలోచనలో పడ్డారు. అలా కాకుండా నిజమైన క్రిస్మస్ అనే పరమార్థం ఏంటి, ఆయన మనకి ఎందుకోసం మనకు అనుగ్రహింపబడ్డాడు దేవుడు ఎందుకు ఆయనను మనకి ఈ లోకంలోకి పంపాడు, ఈ పరమార్థం చాలా మంది తెలుసుకోలేక నశించిపోతున్నారు. పండగ చేయడంలో తప్పులేదండి, కానీ దేనికోసం నువ్వు పండగ చేస్తున్నావు, దేని ద్వారా నువ్వు పండగ చేస్తున్నావు, దేనికోసం నువ్వు దేన్ని ఆశించి నువ్వు పండగ చేస్తున్నావు అనేది గ్రహించుకోవాలి. నిజమైన వాక్యము మనలో
సత్యవాక్యం మన హృదయంలో ఉంచుకొని పండగ చేస్తున్నామా, లేదా ఎవరో చేస్తున్నారు వారికంటే గొప్పగా నేను చేయాలి, వాళ్ళు అలా చేశారు దానికంటే ఇంకొంచెం గొప్పగా నేను చేయాలి అన్నట్లు చేయకూడదండి. వాక్య ప్రకారముగా నేను చేస్తున్నానా లేదా. ఆయన పుట్టినరోజు చేయడంలో తప్పులేదు, కానీ ఆయన పుట్టుకను అడ్డు పెట్టుకొని చాలా మంది లోకాశల్లో డాన్స్ కానీ వేరే వేరే పార్టీలు కానీ ఇలా చేస్తున్నా చూడండి, అది చాలా తప్పు అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ తప్పుని మనకు తెలియక చాలా మంది నశించిపోతూ అదే వేలో వెళ్తూ ఉంటారు. అలా మనం వెళ్ళకుండా ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడంటే ఆయనను అడ్డు పెట్టుకొని కుప్పిగంతలు మనం వేయకూడదు. నిజమైన ఆత్మీయమైన సత్యమైన వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆయన పేరు చెప్పుకొని ఇంకొంతమందికి వాక్యాన్ని పంచాలే, కానీ వారి సొంత ఆలోచనలు సొంత ఇష్టాలు ఇవి పంచకూడదండి. ఆయన అనుగ్రహింపబడ్డాడు మన హృదయంలోనికి. ఇప్పుడు ఆ రోజున మరియమ్మ గారు గర్భం ఇచ్చింది ఆయన కోసం. ఈ రోజు మనం ఏమి ఇస్తున్నామని ఆయన కోసం మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆయన పుట్టడానికి మరియమ్మ గారు గర్భం ఇచ్చింది. ఈ రోజు మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే మన హృదయంలో ఆయన పుడతాడు. ఇది గ్రహించుకోవాలి మనం. మన హృదయం ఆయనకు ఇచ్చినట్లయితే, మన హృదయంలో ఆయన పుట్టినట్లయితే ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ అన్నీ మనలోనికి ఆటోమేటిక్గా వస్తాయి. ఇది గుర్తుంచుకొని ఈ క్వాలిటీస్ మనలో ఉండినట్లయితే ఉండాలనుకుంటాం. మొదట మన హృదయాన్ని క్రీస్తు ప్రభువుకి అప్పగించాలి. మన హృదయంలో క్రీస్తు పుట్టుటకు మనం అవకాశం ఇవ్వాలి. అలా ఉండినట్లయితే మాత్రమే మనము నిజమైన క్రైస్తవులు, నిజమైన పండుగ చేయగలుగుతాం. మరో మాట చూద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ బెత్లెహేము ఊరు అది చాలా కృప పొందిందండి. అది చాలా ధన్యకరమైనదంట ఆ ఊరు. అంటే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, నువ్వు చిన్న గ్రామమైనా పర్లేదు, కానీ నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవువాడు, ప్రజలందరినీ రాజ్యం అంతటిని ఆయన భుజాల మీద మోసేవాడు నీలో నుండి వస్తాడు అని చెప్పేసి ఆ ఒక్క బెత్లెహేముకి ఒక హామీ ఇస్తున్నట్లుందండి ఇక్కడ. అది ఎంత కృప పొందిందండి ఆ ఊరు. అంటే ఆ ఊరిలో నుండి ఎక్కడో చోట ఎవరికో పుట్టిన ఆ ఊరే అంత గొప్పదైతే మన హృదయంలో ఆయన పుట్టించుకుంటే మనం ఇంకెంత గొప్ప వాళ్ళో అయితే ఆలోచించండి. ఇక్కడ ఉంది కదా, నువ్వు నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుపోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది చాలా కృప పొందిందంట బెత్లెహేం. ఆ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నువ్వు చిన్నదిగా అయినా పర్లేదు, నీలో నుండి గొప్పవాణ్ణి నేను రప్పిస్తాను. నువ్వు చాలా దీన స్థితిలో ఉన్నా పర్లేదు, నీలో నుండి గొప్ప ఉన్నత స్థాయిలోనికి నేను నడిపిస్తాను అన్నట్లుగా ఇక్కడ మనకు ఒక ధైర్యాన్ని పంచుతుందండి ఆ గ్రామం. ఆ గ్రామమే అంత గొప్పదైతే ఆ గ్రామంలో ఎక్కడో పుట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినందుకే ఆ గ్రామం అంత గొప్పది, అంత కృప పొందింది. అయితే మన హృదయంలో దేవుని ఒక్కసారి పుట్టించుకున్నాం అనుకోండి, ఆ క్వాలిటీస్ అన్ని ధరించుకున్నాం అనుకోండి, దానికంటే గొప్ప వాళ్ళం అయిపోతామండి. కానీ దానికి చోటు ఇవ్వకుండా లోకంలో దొర్లుతూ చాలా మంది లోకాశలకు వారు వెంటపడి లోకంని ఇంకా లాగుతున్నారు. అలాంటి వారుగా మనం ఉండకూడదండి. ఆ బెత్లెహేము చాలా కృప పొందిందంట. అది చాలా ధన్యకరమైందంట. చిన్న గ్రామమైనా పర్లేదు, కానీ నువ్వు చాలా గొప్పదానికి నా కొరకు నీ గ్రామంలో ఈ యొక్క రాజ్యాన్ని ఏలువాని నేను నీలోను నేను రప్పించుకుంటానని ఒక దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ.
అంటే ఆ ఊరే వాడబడింది అంటే ఈరోజు మనం మన హృదయంలో దేవుని పుట్టించుకుంటే మనం ఇంకెంత గొప్పగా వాడబడతామో దేవుని కొరకు. ఈ పరమార్థం తెలుసుకోలేక చాలా మంది వారి వారి సొంత ఆలోచనలో సొంత హ్యాపీనెస్ లో మునిగిపోతున్నారు, కానీ దేవుని ఇష్టం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని తెలుసుకోలేక చేస్తున్న పండుగలేవి ఈ నేటి క్రైస్తవులు కదండి. అలాంటి వారుగా మనం ఉండకుండా బెత్లెహేము అది చాలా స్వల్ప గ్రామమైనా పర్లేదు, కానీ ఆయన కొరకు అందులో నుండి క్రీస్తు ప్రభువుని పుట్టించుకున్నాడంటే ఆయన. ఈరోజు దేవుని కొరకు క్రీస్తు ప్రభువుని మన హృదయం మనం ఇద్దామండి ఆయనకు. మరియం గారు గర్భం ఇచ్చింది, ఈరోజు మన హృదయం ఆయనకి ఇద్దాం. అప్పుడే ఆ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ హృదయంలో ఆయన పుట్టాడు అనుకోండి, ఈ క్వాలిటీస్ అన్ని మనకు వస్తాయి. మరింత ఎక్కువగా ధన్యకరంగా మనం మారుతాం. ఆ చిన్న గ్రామమే కృప పొందిందంటే మనము దేవునికి అవకాశం ఇస్తే, మన హృదయం ఆయనకు అప్పగిస్తే ఇంకెంత ధన్యకరమైన స్థితిలోకి మనం వెళ్తాం అనేది ఆలోచించుకోవాలి. అందుకే మనము క్రీస్తు ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు, ఒక్కసారి వచ్చాడు ఆయన. ఒక్కసారి మనం పండుగ చేసుకుంటున్నామని చాలా మంది ఈ యొక్క ఆలోచనలో ఉంటారు. ఒక్కసారి వచ్చాడు ఆయన, మరోసారి రాబోతున్నాడు అనేది గుర్తుంచుకోండి. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఇంకొకసారి వస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడి మనము మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. మన బ్రతుకులో క్రీస్తు ప్రభువుని మనం చూపించాలి. మన హృదయంలో క్రీస్తు ప్రభువు ఉన్నాడా లేదనేది ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూద్దామండి, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం అండి. ముగించుకుందామండి మనము. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు ఇంకా ఫుల్ స్టోరీ, ఆయన చరిత్ర మనం చదివినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయండి. ఈ రోజున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా. ఆయన బ్రతుకును మనం చదివినట్లయితే ఒకసారి ఆమె మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయనకి ఎంత మాత్రము సంతోషం లేదండి. మరియమ్మ గారు ఒకసారి ఆయన ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామం నుండి ప్రజా సంఖ్య రాయాలని చెప్పేసి ఒక రాజ ఆజ్ఞ బయలుదేరినప్పుడు అక్కడి నుండి ఒక 150 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాల్సి వచ్చింది. యోసేపు గారు మరియమ్మ గారు అంటే నిండు చూలాలుగా ఆమె ఉంది. నిండు చూలాలుగా ఆమె ఉన్నప్పుడు 150 కిలోమీటర్లు ఎవరైనా కానీ చేయగలుగుతారండి ప్రెగ్నెన్సీ? నిండు చూలాలుగా ఉన్నప్పుడు చేయలేరు. కానీ క్రీస్తు ప్రభువు గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన ఎంత బాధలు ఎదుర్కొన్నారండి. 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న ఆ పిండం ఎంత నలిగిపోయి ఉంటుందండి కదా. అంటే అక్కడి నుండే ఆయనకు సంతోషం లేదు. నేడు సంతోషం ఎలా వస్తుంది? నువ్వు నేను మారితే మాత్రమే ఆయనకు సంతోషం. అదే ఆయన నిజమైన పండుగ. అది కాకుండా మనకు నచ్చినవి మనం చేసుకుంటూ పోతున్నామే, కానీ ఆయనకి ఎక్కడ ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంతోషం దొరకట్లేదు. అలాంటి మనుషులు ఎక్కడైతే ఉంటారో వారి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో నిజమైన క్రిస్మస్ ఏంటి? ఆయన ఎందుకు మన కోసం బాధపడ్డాడు? ఆయన మన కోసం ఆయన పుట్టాడండి, మన కోసం ఆయన చనిపోయాడు, మన కోసమే ఆయన మళ్ళీ లేచాడు, మన కోసం మళ్ళీ ఇంకొకసారి రాబోతున్నాడు. ఇది మనం గుర్తించుకోవాలి, మన మైండ్లో ఉంచుకోవాలి. మన కోసమే ఆయన చనిపోయాడు, మన కోసమే మరలా లేచాడు, మన కోసమే ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మన కోసమే పుట్టాడు. ఇది గుర్తించుకోవాలి మనం. ఇది గుర్తించుకోకుండా మనకు నచ్చినట్టుగా మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటే అది ఎలా నిజమైన క్రిస్మస్ అవుతుందండి? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఇక్కడ అంతా రాజుగా ఆయన పుట్టాడు కదండి, కానీ సత్రంలో ఆయనకు స్థలము దొరకలేదంట. ఎంత అమానుషం అండి, ఎంత బాధాకరమైనది అది. రాజుగా ఆయన పుట్టాడు కదా ఈ లోకంలో, కానీ సత్రములో ఆయనకు ఒక ప్లేస్ దొరకలేదంటే ఎంత బాధలో వాళ్ళు ఉండి ఉంటారు. అప్పుడు సత్రంలో స్థలము లేదు. ఆనాడే కాదు, ఈ రోజు క్రైస్తవుల హృదయాల్లో కూడా ఆయనకు చోటు లేదు. ఇది గుర్తుంచుకోవాలండి. ఆనాడు సత్రంలో స్థలం లేదు, ఈ రోజు మన హృదయంలో ఆయనకు చోటు లేదు.
ఆ రోజు వాళ్ళు రానిలేదు, ఈ రోజు మనము క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం, మనమే మన హృదయంలోనికి ఆయన రానియట్లేదు. వాళ్ళకు మనకు ఎంత మాత్రం వ్యత్యాసం లేదండి. సేమ్ టు సేమ్ మనం వాళ్ళు ఎలా అయితే ఆ రోజు రానిలేదో ఈ రోజు క్రీస్తు ప్రభువుని కూడా మరలా మనం రానియకుండా ఆయనకు మరింత ఎక్కువగా బాధ పెట్టేవారుగానే ఉన్నాం. అందుకే మనం గుర్తించుకోవాలి, అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. రాజులకు రాజుగా పుట్టాడు కదండి ఆయన. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆనాడు వాళ్ళు అర్థం చేసుకోలేదు క్రీస్తు ప్రభువారిని. మెస్సియా వస్తున్నాడు అనగానే చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు అంత బాధ ఉన్నప్పటికీ కూడా యోసేపు గారు, మరియమ్మ గారు వారు ఎంత బాధ ఉన్నప్పుడు కూడా పుట్టిన బిడ్డను చాలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది. సత్యం తెలుసుకుంటున్నాం, మనము ఎంత జాగ్రత్తగా సత్యంలో ఉన్న క్రీస్తు ప్రభువుని మన హృదయంలో కాపాడుకుంటున్నాం. ఇది మనం ఆలోచించుకోవాలి. ఇలా మనం ఉన్నామా లేదా, ఇలా తెలుసుకొని మనం క్రిస్మస్ చేస్తున్నామా లేదా, ఇతరులకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకొని మనము మరింత ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకొని మరింత ఎక్కువగా క్రిస్మస్ అంటే ఏంటి, ఆయన పరమార్థం ఏంటి, ఆయన పుట్టుక ఎందుకు వచ్చాడు, ఆయన పుట్టి ఈ రోజు మనకు ఏం నేర్పిస్తున్నాడు, దేనికోసం ఆయన వచ్చాడు అనేది మరింత ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఈ విషయాలను బట్టి తర్వాత మాట్లాడిపోయే అన్నయ్య గారికి కూడా మరింత ఎక్కువ దేవుడు ఆత్మ సహాయం అనుగ్రహించిన గాక అని ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, మీరు ప్రభువా ఈ రోజున మీరు పుట్టారని ప్రభువా లేఖనాలు మాకు చెప్పట్లేదు, కానీ ప్రభువా చాలా మంది అనుకుంటున్న చేస్తున్న విధానం బట్టి తండ్రి మీకు సంతోషము లేదేమో ప్రభువా. అట్టి వాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మారు మనసు పొంది మీ క్రిస్మస్ ని చేయుటకు తండ్రి మాకు సహాయం చేయమని, అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును ప్రభు, క్రిస్మస్ అనగానే తండ్రి రంగులు చిందులు తండ్రి తినటం త్రాగటం కాదు అని మేము గ్రహించుకున్నాము ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అలా తెలిసేలా చేసి మా ప్రభు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనేది తండ్రి ఈ రోజున తండ్రి మేము కొద్దిగానే మేము తెలుసుకుంటూ వస్తున్నాము కనుక మరింత ఎక్కువగా తండ్రి సంపూర్ణులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ తండ్రి మీ యొక్క పుట్టుకను తండ్రి మా కోసమే మీరు పుట్టారు, మా కోసమే మరలా చనిపోయారు, మా కోసమే మీరు మరలా లేచారు, మరలా మా కోసమే మీరు రాబోతున్నారని మా హృదయంలో ఉంచుకొని మాకు మేము మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుటకు తండ్రి ఆ రోజున మరియమ్మ గారు తండ్రి గర్భము మీకోసం ఇచ్చింది. ఈ రోజున మేము ప్రభు మా హృదయాన్ని మీ కొరకు ఇచ్చుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తర్వాత మాట్లాడబోయే మా అన్నయ్య గారు కూడా మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి మీరు నడిపించండి తండ్రి. ఆత్మీయ స్థితిలోనికి తండ్రి మేము మరింత ఎక్కువగా సంపూర్ణంగా వెళ్ళుటకు మా అందరికి సహాయం చేయండి తండ్రి. ఎవరైతే చెప్పుకోలేని విషయాలతో తండ్రి వారు బాధపడుతున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్టి వారిని మరింత ఎక్కువగా లేవనెత్తి మీ వాక్యంతో నడిపించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనలో మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది అండి. విలువైన మాటలు మనం విన్నాం కదా. ఇది మనకు అవసరం ఈ లోకంలో. యేసుక్రీస్తు మనతోనే మాట్లాడాడు అని మనం గ్రహించాలి. ఇంతవరకు దేవుని మాటలు మనతో పంచుకున్నందుకు గీతాకి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకొని రెండో అవకాశం కూడా మనం విందాం.
పరిపాలకుడు
ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీకు కూడా హృదయపూర్వక వందనాలు ఇస్తున్నాను. ఇలాంటి చక్కని సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఇలాంటి గొప్ప తరుణంలో ఇంతవరకు చాలా మాటలు, దేవుని మాటలు మనం విన్నాం. పిల్లల సహోదరి చెప్పినట్టుగా చాలామంది క్రిస్మస్ అన్న ఒక సందేశము పట్టుకొని లోకానుసారముగా చాలామంది వర్తిస్తున్నారు. దాన్ని బట్టి సహోదరి మాట్లాడింది. మనం అలాగే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ముందుకు వెళ్దాం. దేవుని నడిపింపు కోరుకుంటూ, పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ మనం కళ్ళు మూసుకొని, తండ్రి మరింత లోతైన భావాన్ని మరింత నీకు దగ్గర చేసేటువంటి భావాలని మాకు తెలియపరచమని మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇక అనేకమైన స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దుష్టుడు ఎన్నో పన్నాగాలు పొంది నీ నుండి మమ్మల్ని దూరపరిచినప్పటికీ మీ అపారమైన ప్రేమ ద్వారా, మితి లేని ప్రేమ ద్వారా తండ్రి మమ్మల్ని ప్రేమించి అధికరించి మీరు ఎంతగానో సహాయము చేస్తూ నీ దగ్గరకు మేము చేరాలని, నిన్ను హత్తుకొని జీవించాలని మీరు మీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాకెన్నో మేలులు చేస్తూ నడిపిస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముందున్నటువంటి సమయంలో నీ చిత్తానుసారంగా నీ మాటలు ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. నీ సహాయం కోరుతూ ఇచ్చిన ప్రార్థన నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీకు కలుగునట్లుగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని శయాన్ని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పదిమనామని నమ్ముచున్నాము కన్న తండ్రి. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను. చాలామంది ఈరోజు చాలా గ్రామాల్లో, చాలా సిటీస్లో, చాలా ముందుకెళ్తే దేశాల్లో ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన దేశం దాటి ముందుకెళ్ళిన వారు ఎవరికి లేరు. ఇక్కడ ఉన్నారండి ఎవరైనా? ఈ దేశాన్ని దాటి ముందుకెళ్ళి వేరే దేశానికి పోయి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు కదా. నిజంగా ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఎవరికైనా తెలుసా? ఒక ఐడెంటిఫై తెలుసా ఎవరికైనా? భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? 195. దీంట్లో 150 దేశాల పైగా, ఎంత? 150 దేశాల పైగా దేవుని ఆరాధిస్తున్నారు. అర్థమైందా? మనం ఎక్కడున్నాం? ఇండియాలో ఏదో మారుమూలన్న ఒక మన తాలూకులోనే కొన్ని తాలూకులకు మన ఊరి పేరు తెలియదు. రైటేనా? మన పేరు, మన ఊరు పేరు, మన తాలూకులో ఉన్న ఊర్లో కొన్ని ఊర్లు వెళ్ళి ఇలాంటి ఊరు మాదంటే అది ఎక్కడుంది అనేవారు కూడా ఉన్నారు. అలాంటి చిన్న గ్రామంలో మనం దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం.
నిజంగా 150 దేశాలకు పై దేశాల్లో, అన్ని దేశాల కంటే ఎక్కువ దేశాల్లో దేవాది దేవుని ఆరాధిస్తున్నారు. ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఏంటి దీనికి కారణం? ఏ ఒక్క పండుగ అయినా, మనం చాలా పండుగలు చూసామండోయ్, 1 2 కాదు. చూసామా లేదా? లేదు, మనకి ఇది ఒకే పండుగ తెలుసా? చిన్నప్పటి నుంచి మనకి చాలా పండుగలు చూసామండి? చేసామా? చేసాం. నిజంగా ఇవన్నీ దీని ముందు, ఈ క్రిస్మస్ పండుగ ముందు పెట్టి చూస్తే ఎక్కడా కనబడవండి. కనబడతాయండి? మనం చూసిండేవన్నీ ఈ పండుగ ముందు వచ్చి ఎన్ని దేశాల్లో కనబడతాయి చూద్దాం తరండి, అడుగుదాం, విచారిద్దామంటే ఒక 10, ఒక 15, ఒక 20 దేశాల్లో కనబడచ్చునేమో, నా ఒక ఆలోచన ప్రకారం. అంతే కదండి? 150 దేశాలు ఆరాధిస్తున్నారా మనం చూసిన పండుగలన్నీ? లేదు. మరేంటి ఈ పండగకి అంత వాల్యూనా? ఇంత జనం ఆరాధిస్తున్నారా? ఇంతమంది పండగ చేస్తున్నారా? ఏంటండి గొప్పతనం? ఏంటి ఈ పండగకున్న గొప్పతనం ఏంటి తెలుసు ఎవరికైనా? చిన్నగా ఆన్సర్ చెప్పండి. కానీ ఎందుకు ఇంతమంది ఆరాధిస్తున్నారు ఆయన? ఎందుకు ఇంతమంది యేసు ప్రభు పండగ చేస్తున్నారు? చెప్పగలరా ఎవరైనా? ఆయనకున్న క్వాలిటీస్ని బట్టి. ఆయన పరిశుద్ధుడు కదా, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఇంకా ఆయన గొప్పతనం, అది ఆయన గొప్పతనం కదా. అది మీరు చెప్పింది రైటే, ఆయన గొప్పతనం. మరి మనం చేసుకోవాలా? ఆయన గొప్పతనం ఓకే. ఈ పండుగ అందరూ చేసుకోవాలా? అందరికీ అవసరమా? ఆయన నమ్మడం అందరికీ అవసరమా? ఆయనలో జీవించడం అంత అవసరమా? ఎందుకు చెప్పండి. కానీ ఇంకా రైట్ ఆన్సర్ వేరే ఉంది. నిజమైన దేవుడు కాబట్టి ఓకే, అది రైటే. దేవుడిని తీసేయండి, మీరు అందరినీ కలుపుకొని వెళ్దాం. ఇంకా చెప్పండి. అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ తెలుసుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఆయన మనకు రక్షణ కలుగజేశాడు. ఓకే, అది రైట్. ఇంకా ఉందండి, నిత్య జీవం. ముగ్గురు మాత్రం మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడాలి. మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. చెప్పండి, త్వరగా చెప్తే త్వరగా ఏడ్చిపెడతా, లేదంటే 4 గంటలు అవుతుంది. పాపము నుండి విడిపించడానికి. నిజంగా ఎన్ని దేశాల్లో ఉన్నారో ప్రజలందరూ భయంకరమైన వ్యాధితో నరలాడుతున్నారు. ఈ వ్యాధి ఏంటి? ఏంటండి ఈ వ్యాధి? పాపం అనే వ్యాధి. అది ఎవరిని వదలదండి, అది ఎవరిని వదలదు, అది ఎవరిని కూడా వదలదు. మీరు తక్కువ జాతి వారా, మీరు పై జాతి వారా, మీరు అమెరికన్సా, మీరు ఇండియన్సా, మీరు సౌత్ ఆఫ్రికా వాళ్ళ, మీరు ఇంగ్లాండ్ వాళ్ళ, ఎవరిని వదలదండి. వదలదండి, వదలదు. గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ప్రియులారా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదామండి. 8వ వచనం నుంచి చదువుతారా? ఆ దేశములో కొందరు
గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుదును అని చెప్తున్నాడు దూత ఇక్కడ. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం అంట ప్రియులారా. ఇది మహా సంతోషము, మామూలు సంతోషం కాదు ఇది. నిజంగా యేసు ప్రభు నిజంగా ఇక్కడ పుట్టాలంటే ఆయన హ్యాపీగా ఉండడానికి పుట్టాడండి? హ్యాపీగా మనలాగా ఉండడానికి పుట్టాడా? హ్యాపీగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా తింటున్నాం, కానీ దేవునికి విధేయులుగా ఉండమంటే కుదరట్లే. కొంతమందికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. నేను నిలబడట్లే. చాలా మంది నిజంగా వాక్యం వింటున్న వారే క్రూరులుగా మారిపోతున్నారు. వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు ఉంటుంది దేవుని దగ్గర. మనము నిజంగా భయపడి వణుకుతూ బ్రతికే రోజులండి ఇవి. మంచి రోజులండి ఇవి, మంచి రోజులా. యేసు ప్రభు సువార్త చెబుతుంటే కొడుతున్నారండి, తిడుతున్నారు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడండి? మన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. హ్యాపీగా తీసివేయడానికి రాలే. కష్టం అనుభవించిన, ఎంత బాధ అనుభవించాడండి. హ్యాపీగా ఉన్నాడు ప్రభు, హ్యాపీగా రక్షించేశాడు మనల్ని. ఎంత బాధపడ్డాడండి. ఆ బాధపడగలమా మనం? అంత బాధ మనం పడతామని, మనం పడకూడదని, మన వల్ల కుదరదని, అంత సహించలేమని ఆయన పడ్డాడు బాధ. అందుకు పుట్టాడు. సంతోషకరమా కాదా ఈ సువార్త? ప్రజలందరికీ శుభవార్త కాదా ఇది? మన పాపాలు ఎక్కడి నుంచి పోతాయండి? ఎక్కడి నుంచి పోతాయి? ఆయన ద్వారానే పోతాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన తిన్న గాయాల ద్వారా మనము చేసిన పాపాలు వెళ్ళిపోతాయండి. దానికి వచ్చాడండి ఆయన, దానికి వచ్చాడు ఆయన. అలాంటి శుభవార్త, అలాంటి పండగ చేస్తున్నప్పుడు కొంతమంది హ్యాపీగా ఉంటారు, తెలిసిన వారు. కొంతమంది త్వరగా వదిలేస్తే, త్వరగా తినేసి త్వరగా. ఎంత శుభవార్త అంటే ప్రజలందరికీ, చదవండి మాట, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత గట్టిగా చేయాలండి, ఎంత గట్టిగా ఆరాధించాలి ఆయన్ని, ఎంత సంతోషముగా ఆరాధించాలండి ఆయన్ని. ఎవ్వరూ చేయలేదండి ఇంతవరకు. పండగ అంటే అర్థం ఏంటండి? పండగ అంటే, పండగ అంటే ఏంటండి అర్థం? పండగ రోజు కూర్చున్నామండి, పండగ రోజు కూర్చున్నాం. పండగ అంటే అర్థం ఏంటి? సంతోషం. పండగ అంటే సంతోషం. సంతోషంగా ఆయన్ని ఆరాధించడమే మనం పండగ చేయడం. కనబడుతుందా సంతోషం? కనబడుతుందా? నిజంగా డ్యాన్స్లు ఉన్నాయంటే సంతోషం కనబడుతుంది క్రైస్తవుల్లో. కనబడదా? స్కిట్లు ఉన్నాయండి ఇక్కడ, మంచి మంచి స్కిట్లు. అంతా కూర్చుంటాం, శ్రద్ధగా చేస్తారు, ఏం చేస్తారు అని. దేవుని మాట వినబడుతుందంటే ఉందా సంతోషము? సహోదరి, నేను గమనిస్తున్నాను, ఇక్కడ వచ్చి కూర్చుని వాక్యం స్టార్ట్ చేయగానే చాలా మంది వెళ్ళిపోతారు.
చాలా బాధేసింది నాకు. ఎందుకంటే ఒరే బాబు, నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడని చెబుతుంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. అరే, నేను నరకానికి వెళ్ళిపోతావురా, నాశనం అవుతున్నావు. నేను రక్షించడానికి యేసు ప్రభు పుట్టాడు ఈ లోకంలో. ఆయన తెలుసుకో, ఆయన మాటలు అర్థం చేసుకో, ఈ లోకంలో లోపలైనా పెట్టుకొని జీవించని చెప్తుంటే లేచి ఎంత బాధ వేస్తుందంటే, ప్రభు నిజంగా ఆ తిన్న దెబ్బలేమైనా అర్థమైంది ప్రజలకి? తిన్న దెబ్బలు అర్థమైంటే వెళ్తారండి, అన్నాడు. వెళ్తారా? ఆయన ఎవరి కొరకై తిన్నాడండి? అందరి కొరకై. మనం కూర్చున్న వారి కొరకై తిన్నాడా? లేచి వెళ్ళిపోయిన వారి కొరకై తిన్నాడా? చెప్పండి కానీ మీరు. అందరి కొరకు తిన్నాడండి. ఎలా చెప్పగలను నేను? ఎలా చెప్పగలను? వాళ్ళ కొరకై కూడా తిన్నాడు ప్రభు. ఎలా చెప్పగలను? వాళ్ళు తింటారా? భోజనం తింటున్నారా లేదండి? వర్షం వాళ్ళు చేనుల మీద పడుతుందా లేదా? ఎవరు ఇచ్చారండి వర్షాన్ని? ఎవరు సాగుతున్నారండి వాడిని? దేవుడే. అన్నయ్య పాట రాశాడు కదా, అనాథలు ఎవరు? అనాథ పాటలో ఉంది, దేవుని నిజ దేవుణ్ణి తెలుసుకునని వారు కూడా అనాథలండి. నిజంగా అనాథలు. వారి కొరకై మనం ప్రార్థించాలి, తెలుసుకోవాలి దేవుణ్ణి. ఎందుకు పుట్టాడు ప్రభు? ఎందుకు పుట్టాడండి? పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన పుట్టాడు. అందుకొరకై ఆయన పండుగ చేయాలి, చేస్తున్నారు. నిజంగా ఏం కళ్ళు మూసుకొని దేవుని వాక్యం తెలియక చాలా మంది చేస్తున్నారు. అనుకోవచ్చు మనం తెలియక. ఎందుకు చేస్తున్నారు తెలుసా? అన్యులకు కూడా సువార్త చెప్పొచ్చు దీని ద్వారా అని భేదాలు చేస్తున్నారు పండుగ. ఎందుకు చేస్తున్నారండి? అన్యులకు కూడా పండగ పేరిట కూర్చోబెట్టి దేవుని వార్త చెప్పొచ్చు. వారి కళ్ళు కూడా తెరిపించవచ్చు, వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించవచ్చు అని చేస్తున్నారండి. ఇది కొంతమంది వింటున్నారు, కొంతమంది వినకపోని వారిని దేవునికి సమర్పిద్దాం. వింటున్న మనల్ని కూడా దేవునికి సమర్పించుకుందాం. ఈరోజు ఇలాంటి ధన్యత, ఇలాంటి గొప్ప పండగ ఆచరించుకునే మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మన ధన్యులం. ఆయన పేరిట కూర్చొని ఆయనను ఆరాధించే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. మనం అనాథలు కాదండి. నిజ దేవుణ్ణి తెలుసుకున్న మనం అనాథలు కాదు. ఎప్పటికీ మనల్ని అనాథగానే విడిచిపెట్టుకునే దేవుడు. ఎప్పుడు ఆయన సహాయం మనకు ఉంటుంది, ఆయన తోడు నీడ మనకు ఉంటుంది. మనం చేయాల్సిన పని ఒక్కటే, ఆయన చెప్పినట్టు వినాలి. ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు వినాలి, విధేయత చూపించాలి. ఇప్పుడు కొడుకు ఒక తండ్రికి ఎప్పుడు ప్రేమ చూపిస్తాడండి? చెప్పిన మాట వింటున్నప్పుడే చూపిస్తాడు. చెప్పిన మాట వినట్లేదు అనుకోండి, తండ్రి కూడా కోపపడతాడు. లోపల ఏందనుకుంటాడు, ఎన్ని రోజులు ఉంటారా ఇలాగే ఉండు, నీకు ఒక టైం వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది నీకు నా ప్రేమ ఏంటో అనుకుంటాడు. అంతే కదా? అంతే. మనం వింటున్నాం, ఆయన మాట వింటున్నాం. మనము ఆయన ఏం చెబితే అలా ప్రవర్తించేవారుగా మనం ఉందాం. బ్రతుకులు సరి చేసుకుంటూ ఇంకా మరింత లోతుగా ఆయన వాక్యాలు అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఇప్పుడు నిజంగా ఆయన వచ్చింది ఎందుకు? ఆయన పుట్టింది ఎందుకండి? మన పాపములను విడిపించడానికైనా ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. అందును బట్టి ఆయనకు మనం అందరం లోబడి ప్రవర్తించుదము గాక. తప్పకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే, నా పాపముల కొరకై ఆయన వచ్చాడు, నా శాపాలు తీసివేయడానికి ఆయన లోకానికి పుట్టాడు. అంటే పుట్టి ఆయన హాయిగా బ్రతికాడా?
ఆయన బ్రతికాడండి. ఎంత ఘోరమైన పాపనమైతే అంత ఘోర శిక్ష పడిందండి ఆయనకి. అంత ఘోరమైన శిక్ష అనుభవించాడు. నెక్కాడు, మరో రోజు వస్తానన్నాడు. చనిపోయి మరణాన్ని గెలిచిన తీరుడండి మన ప్రభు. ఆయన సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు. ఎంత మూర్ఖులు అంటే, ఎంత అమాయకులు అంటే నిజంగా ప్రజలను చూసినప్పుడు బాధేస్తుందండి. ఎవరైనా ఈ లోకంలో ఉన్నారండి మరణాన్ని గెలిచినవాడు? మరణాన్ని గెలిచినవాడు ఏ ఒక్కడైనా ఉన్నాడు గనుడు? ఎవడు లేడండి. ఎవ్వడు లేడు. మరణాన్ని గెలిచిన వాడు ఎవ్వడూ లేడు. మరణాన్ని గెలిచి లేచి చూపించాడండి. మరణం తర్వాత ఇలాగా ఉంటుంది, మరణం తర్వాత ఇలాంటి భయంకరమైన శిక్షలు ఉంటాయి, మీరు జాగ్రత్త అన్నాడు. మీరు నమ్మకపోతారేమో, అందుకే మరణించి లేచి వస్తే నమ్ముతారేమో అని మరణించి లేచాడు ప్రభు. మరణం తర్వాత ఏమవుతుందో నాకేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చూసి వచ్చారు అనేవారు కూడా ఉన్నారు. మరణాన్ని లేచిన ప్రభు చెబుతున్నాడు కదా, మీరు నీతిగా బ్రతకకపోతే ఏమొస్తుందండి? శాపం వస్తుంది. శాపం వల్ల ఫలితం ఏంటి? నిత్య నరకము. శాపం ద్వారా మనకి ఏంటండి ఫలితము? నిత్య నరకము. పరిశుద్ధంగా ఉంటే ఏంటండి ఫలితము? నిత్య జీవితము. దానికి వారసులు చేస్తారన్నాడండి ప్రభు. నువ్వు ఎంత నీతిగా బ్రతకాలి, అందుకొరకే ఆయన నామానికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారుగా జీవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండాలండి. మనం ఎలా ఉండాలి? మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. అందుకే మనకి ప్రభు ఏమన్నాడండి, మీరు ఈ లోకానికి ఉన్నారు, తర్వాత ఉన్నారు. రుచిగా ఉండాలి. ఏది చేసినా రుచి లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ప్రయోజనం. వెలుగు లేకపోతే ఏమైనా పని చేసుకోగలమా? అందుకే నిజంగా వెలుగై మనం ఈ లోకానికి ఉండాలి, వెలుగుగా ఉండాలి. చీకటి సంబంధాలు ఎలా ఉంటారండి? చీకటి సంబంధాలు ఎలా ఉంటారు? వాళ్ళ ద్వారా ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరికి ప్రయోజనం ఉండదు, వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది. అందుకే ఆ చీకటి నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు. సత్యాన్ని ఎరిగిన మనము ఆయనకు లోబడి ఉంటాం. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనం నడిపించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాంటి ధన్యకరమైన జీవితంలోనికి నైనా సత్యములోనికి తెలుసుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు. గొప్ప సంతోషకరమైన సువార్త తండ్రి. నేటి కాలంలో ఎంతో మందికి అర్థం కాక, నీ దగ్గరకు రాలేక తండ్రి లోకపు మాయల్లో పడిపోతూ, లోకపు ఆడంబరాలతో గడిపేస్తూ, ఈ లోకంలో ఏదో ఉంటే సంతోషం, ఏదో నడిస్తే మాకు సంతోషం అనుకుంటూ ప్రయత్నిస్తున్నారు. దాని కొరకై ప్రయాసపడుతున్నారయ్యా. సత్యమును ఎరగక ఎంతో మంది నశించిపోతున్నారు. వారి కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కొంతమందినైనా రక్షించడానికి నీ చిత్తమైతే మమ్మల్ని ఆడుకోమని, ఇలాంటి భాగ్యాన్ని తండ్రి నీ పుట్టినరోజు నువ్వెప్పుడు కూడా చెప్పలేదు చేసుకోమని, కానీ నీ పుట్టిక రోజు పేరున కొంతమందికైనా సువార్త వెళుతుందన్న సంతోషంతో ఈ పని చేస్తున్నాం. తండ్రి నీ సహకారం ద్వారా ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కొంతమంది అయినా రక్షణ మార్గంలోనికి రావడానికి మీరే సహాయం చేయమని, మీరు ఆకర్షిస్తే గాని తండ్రి ఎంతకు ఎవరు రాలేదన్నమాట మరొకసారి రుజువైంది కనుక మేము చూస్తున్నాము. కనుక మీరే ఆకర్షించి నీ దగ్గరకు నడిపించుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా ద్వారా కూడా వెలుగుగా మమ్మల్ని ఉండమన్నావు, ఉప్పుగా ఈ లోకంలో జీవించమన్నావు. ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, వెలుగుగా ఉప్పుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిస్తూ జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని తండ్రి
ఈ ఆరాధన కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబాలతో పాటు కాపాడమని, రక్షించమని, నీ రక్షణ మార్గంలో నడిపించమని, పాపము నుండి విడిపించమని తండ్రి, మా పాపం అన్నిటిలో నుండి మమ్మల్ని విముక్తి చేసి తండ్రి నీ రక్షణ మార్గంలో మమ్మల్ని మరింత లోతుగా నడిపించి మీరే సహాయకుడుగా ఉండి నడిపించమని యేసయ్యా నీ అతి పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పద్యం నామని నమ్మొచ్చున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రభు ఎందుకు పుట్టాడన్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇలాంటి గొప్ప పండుగ చాలా దేశాల్లో జరుపుకుంటున్నారు. ఇది మహా సంతోషకరమైన విషయం. పాపము తీసేసే దేవుడి లోకంలో ఎవరు కూడా లేరండి. ఈ సత్యం నిజంగా చాలా మందికి అర్థం కాక దేవుని దగ్గర రావట్లేదు, నిజంగా రావట్లేదు. ఎవరైనా తీసేయగలరండి పాపాన్ని? ఈ లోకంలో ఎవరైనా తీసేయగలరా? దానికి టచ్ కూడా చేయరండి. ఏ దేవుడు కూడా పాపం అన్న విషయాన్ని టచ్ కూడా చేయరు, నిజంగా చేయరు. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనం ధన్యమా. ఇలాంటి ధన్యత మనకి ఇచ్చినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అదేవిధంగా సంఘం తరపున అన్నయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఒక పాట పాడుకొని మనం ముగించుకున్నాము.
దేవుని సన్నిధిలో మనమందరూ దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి అప్పగించిన భారాన్ని మనం మోస్తూ ఇంకా ఆత్మలను రక్షించే గుంపులో మనం అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనము లాస్ట్ ప్రార్థించుకొని ముగించుకుందాము. మనం అంత కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడమైన దేవ నీ కొందనాలనైనా ఈ సమయం తండ్రి ప్రభా నీ యొక్క పుట్టుక దినము తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభు మాకందరికీ సహాయం చేసినందుకు తండ్రి ఎంతో వందనాలనైనా. ఈ లోకంలో మమ్మల్ని వెన్నుకొని తండ్రి ప్రభా నైనా నీ పని ప్రభా మా ద్వారా మీరు జరిగించుకుంటున్నారు నాయన. అందును బట్టి తండ్రి నీకు వందనాలనైనా. ఈ అవకాశాలు తండ్రి లోతమైన భావాలు తండ్రి ప్రభా నాయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాతోనే మీరు మాట్లాడి తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొని మమ్మల్ని మేము తిద్దుకొని ప్రభా మమ్మల్ని మేము చెక్కుకొని తండ్రి నీ అందు విశ్వాసంతో మేమందరూ తండ్రి ఐక్యతంతో తండ్రి ప్రభా నమ్మకంగా తండ్రి మేమందరూ తండ్రి మిమ్మల్ని ఆరాధించేదానికి తండ్రి నీ సంఘాన్ని కూడా తండ్రి ప్రభా మీరు జీవించండి, ఆస్వాదించండి నాయన. మీ సంఘంలోకి తండ్రి ప్రభా మీ ఒక ఈ లోకంలో తండ్రి ఎంతోమంది ఉన్నారు కాబట్టి తండ్రి మీరు వెనుకొనకపోతే తండ్రి నీ సంఘంలోకి రారు కనుక తండ్రి మీ చిత్తమే తండ్రి ప్రభా జరగాలని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నాయన. మా వల్ల కాదు కాబట్టి తండ్రి మేము నైనా నీ మాటలో నైనా మేము బోధించేవాళ్ళే కానీ మీ మాటలు మేము చెప్పడమే కానీ ప్రభా ఇగోనైనా ప్రభా సంఘము వరకు నడిపించాలంటే తండ్రి నీ యొక్క కృప నీ యొక్క దీవెనైనా ఇగోనైనా మేము చేయపోని ఎంత తండ్రి నాయన మీకు ఇష్టమైనట్లుగా తండ్రి మేము చేస్తామని ఈ సువాసంతో తండ్రి ప్రభా ఈ దినము తండ్రి నీ సన్నిధిలో తండ్రి ప్రభా సాక్ష్యం ఇస్తున్నాం నాయన. ఈ లోకంలో మేము జీవించగలము తండ్రి ప్రభా నైనా ఈ శ్వాసంతో కానీ ప్రభా ఎక్కడ తండ్రి మీకు బాధ పెట్టే విధంగా కాక తండ్రి నైనా మంచిగా తండ్రి ప్రభా మీకు సంతోషం విధంగా తండ్రి ఈ లోకంలో తండ్రి మేము జీవిస్తామని తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రార్థిస్తున్నాం దేవా మాకందరికి సహాయం చేయండి. అదే విధంగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానైనా నైనా మీ బిడ్డల్ని తండ్రి మీరు జీవించండి, ఆస్వాదించండి నైనా. కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్ననైనా ఒక విశ్వాసంతో తండ్రి ప్రభా మేమందరూ తండ్రి ప్రభా నీ యొక్క పనిలో ఉన్నామని నమ్మకంగా తండ్రి మేము ఎంతకాలం ఉన్నంతకాలము తండ్రి ప్రభా విశ్వాసంతో తండ్రి ప్రభా నమ్మకంగా జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి, ఆస్వాదించండి ప్రభా నైనా. ఈ సమయంలో ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు తండ్రి మీకు ఈ సమయంలో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకొని మీరు ఆనందం పడతారనే విశ్వాసంతో తండ్రి ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తామని నమ్మకంగా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్. అలాగే అంటే మీకు అందరికీ నా హృదయపూర్వకం అంటే మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బ్లెస్ యు ఆల్. ಅದು ಆಫ್ ಮಾಡಿದ್ರೆ